2025-26 యాక్షన్ ప్లాన్ విడుదల చేసింది సర్కార్. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26ను విడుదల చేసినట్లు కలెక్టర్ దాసరి హరిచంద్ర తెలిపారు. అర్హులైన అభ్యర్థులు రుణాలపై దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ యాక్షన్ ప్లాన్లో బ్యాంకు అనుసంధానాలతో ఆర్థిక సహాయం, 1 లక్ష విలువైనటువంటి 2 వీలర్పై 90% సబ్సిడీ, 3 లక్షల విలువైన 3 వీలర్ వాహనాలపై 70% రాయితీని కల్పిస్తున్నట్లు కలెక్టర్ హరిచంద్ర తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లోని షెడ్యూల్ కులాల అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సూచించారు. వయస్సు 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఆన్లైన్లో ఈ నెల 17 నుంచి 24 వరకు తమ దరఖాస్తులను సమర్పించుకోవాలని ఆమె సూచించారు. అభ్యర్థుల సంవత్సర ఆదాయం 2 లక్షలు మించకుండా ఉండాలని అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరి కలెక్టర్ సూచించారు. ఈ ద్విచక్ర వాహనాల కోసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గిగ్ కార్మికులకు ప్రాధాన్యతనివ్వనున్నట్లు కలెక్టర్ హరిచంద్ర తెలిపారు. జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో, ఊబర్ వంటివి క్లెయిమ్ చేసుకోవాలని, సంబంధిత సర్టిఫికెట్ సమర్పించాలని కలెక్టర్ వివరించారు. ఈ పథకాల కింద మొత్తం 540 లబ్ధిదారులకు సుమారు 4,58 లక్షల రాయితీ కేటాయించడం జరిగిందని తెలిపారు. 2 వీలర్ కోసం 270 మంది లబ్ధిదారులు, 3 వీలర్ కోసం 153 లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రెండు 2025-26 యాక్షన్ ప్లాన్ విడుదల చేసింది సర్కార్. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26ను విడుదల చేసినట్లు కలెక్టర్ దాసరి హరిచంద్ర తెలిపారు. అర్హులైన అభ్యర్థులు రుణాలపై దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ యాక్షన్ ప్లాన్లో బ్యాంకు అనుసంధానంతో ఆర్థిక సహాయం, 1 లక్ష విలువైన 2 వీలర్పై 90% సబ్సిడీ, 3 లక్షల విలువైన 3 వీలర్ వాహనాలపై 70% రాయితీని కల్పిస్తున్నట్లు కలెక్టర్ హరిచంద్ర తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని అన్ని మండలాలలోని షెడ్యూల్ కులాల అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సూచించారు. వయస్సు 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఆన్లైన్లో ఈ నెల 17 నుంచి 24 వరకు తమ దరఖాస్తులను సమర్పించుకోవాలని ఆమె సూచించారు. అభ్యర్థుల సంవత్సర ఆదాయం 2 లక్షలు మించకుండా ఉండాలని అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజు ఫోటోలు తప్పనిసరి అని కలెక్టర్ సూచించారు. ఈ ద్విచక్ర వాహనాల కోసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గిగ్ కార్మికులకు ప్రాధాన్యతనివ్వనున్నట్లు కలెక్టర్ హరిచంద్ర తెలిపారు. జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో, ఊబర్ వంటివి క్లెయిమ్ చేసుకోవాలని, సంబంధిత సర్టిఫికేట్ సమర్పించాలని కలెక్టర్ వివరించారు. ఈ పథకాల కింద మొత్తం 540 లబ్ధిదారులకు సుమారు 4,58 లక్షల రాయితీ కేటాయించడం జరిగిందని తెలిపారు. 2 వీలర్ కోసం 270 మంది లబ్ధిదారులు, 3 వీలర్ కోసం 153 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.